హలో ఎవ్రీవన్. టుడే మనం కదిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లో కదిరి మండలంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా అయితే కొలువు ఉంటారు. మనం అక్కడ ఉన్నాము ప్రజెంట్. ఈ గుడి ముందర అయితే చాలా షాప్స్ ఉన్నాయి. వాటిని చూడండి మీరు. ప్రతిదీ ఫుల్ రష్గా ఉంది. దర్శనం కంటే ముందుగా తలనీలాలు సమర్పించడం మన తెలుగువారి సాంప్రదాయం కదా. సో మా ఫ్యామిలీ మొత్తం తలనీలాలు సమర్పించడానికి అయితే బయలుదేరిపోయాము. గుడికి రైట్ సైడ్లో సందు నుంచి వెళ్తే మనకు చాలా దగ్గర అది. అలా మన వాళ్ళంతా లోపలికైతే చేరుకున్నాము. వాళ్ళు టికెట్లు తీసుకొచ్చేలోపు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో చేరుతుందని భావిస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఇది 10 మందికి చేరుతుందని భావిస్తున్నాను. ఒక మనిషికి 40 రూపాయలు అయితే తీసుకున్నారు తలనీలాలకి. బాబాయి మరియు మా తమ్ముడు, మా తాత ముగ్గురు అయితే తలనీలాలు అయితే సమర్పించారు. ఇంకా స్నానాలు అవి చేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. గుడి లోపలికి వెళ్ళగానే అక్కడ చాలామంది జనాలు అయితే ఉన్నారు. వారిని చూస్తుంటే ఇక్కడికి దర్శనం అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాము. దర్శనం అయితే మాకు చాలా త్వరగా అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేశాము. వెంటనే మా పిన్ని వాళ్ళు నవగ్రహాలకు అయితే పూజ చేపిస్తున్నారు. నేను మా తమ్ముడు అయితే గుడి చుట్టూ తిరిగి అక్కడ ఉన్న విగ్రహాలను అయితే గమనించాము. చాలామంది జనాలు అయితే ఉన్నారు. అక్కడ ఉన్న విగ్రహాలు విష్ణువు యొక్క 10 అవతారాల గురించి అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క తాడును చూసారా? ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి రోజు ఈ తాడుతో ఊరేగింపు అయితే జరుగుతుంది తేరుకి. చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే ప్రసాదం తీసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి ఈ వీడియో చేరుతుందని భావిస్తున్నాను.